ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం జ్ఞానయోగాన్ని చదువుతున్నాము. అందులో ఈరోజు లెక్చర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, అంటే అంతటా భగవంతుడే అన్నది ఈరోజు సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఎక్కడ చెప్తున్నారు స్వామీజీ? లండన్లో 1896లో అక్టోబర్ 27వ తేదీ ఈ లెక్చర్ ఇచ్చారు లండన్లో. చూడండి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, నేను పాశ్చాత్య దేశాల్లో నేను బోధించాను కదా, భారతీయ తత్వం గురించి బోధించాను. అక్కడ నేను చెప్పింది ఒక్కటే. ఏం చెప్పానంటే ఉపనిషత్తులనే నేను చెప్పాను. ఉపనిషత్తులు అంటే, ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఉపనిషత్తులు అంటే మనకి మూల గ్రంథాలు అన్నమాట. మన భారతీయ సంస్కృతికి అవి మూల గ్రంథాలు. ఏ విధంగా అయితే వేరే వేరే మతాలకు ఒక్కొక్క గ్రంథం ఉందో, మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనవి ఏంటనమాట ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో డైరెక్ట్గా ట్రూత్ ఉంటుందన్నమాట. మ్యాథమెటిక్స్లో ఎలాగైతే ఉంటుందో a² + b² అంటే ఒక ఆన్సర్ వస్తుంది మీకు. అట్లాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంతటి సైంటిఫిక్గా ఉన్నటువంటి సత్యాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు తెలుసుకోవాలో వద్దో చెప్పండి. మనకి ఎవరికీ తెలియదు అసలు. ఉపనిషత్తులు అంటే ఏమో మాకేం తెలియదు అంటారు. అది మన దౌర్భాగ్యం అలా ఉందన్నమాట. మన యొక్క గ్రంథాల గురించి, మన కల్చర్ గురించి మనకి ఏమీ తెలియకుండా, మనకు ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉందన్నమాట, వెస్టర్నైజ్ అయిపోయింది. మన గురించి మనకు తెలుసుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ స్వామీజీ చూడండి, ఉపనిషత్తులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన ఫండమెంటల్ టెక్స్ట్స్ ఆఫ్ హిందూయిజం, మన బేసిక్ టెక్స్ట్ అన్నమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారు, నేను పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి వాళ్ళకి ఏవో చాలా చాలా ఉపన్యాసాలు ఇచ్చానని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. నేనేం చెప్పలేదు. నేను చెప్పింది ఏంటనమాట, ఉపనిషత్తులు మాత్రమే నేను బోధించాను. అది వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్లు బోధించాను నేను అని చెప్తున్నారు స్వామీజీ. సో ఇక్కడ ఈ జ్ఞానయోగంలో, ముఖ్యంగా జ్ఞానయోగంలో లెక్చర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఉపనిషత్తులను తీసుకున్న సారాంశం అన్నమాట. ఈరోజు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే అన్ని చోట్ల భగవంతుడే అన్నది సబ్జెక్ట్. అది ఒక ఉపనిషత్తు. ఏంటో చెప్పగలరా మీరు? ఈశావాస్య ఉపనిషత్. ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటి వాక్యం ఏంటంటే, ఈశావాస్యం ఇదం సర్వం. ఇక్కడున్న అంతా కూడా భగవంతుడితో నిండిపోయి ఉంది అన్నది దీని అర్థం. మరి మనం చూడగలుగుతున్నామా? ఎందుకు చూడలేకపోతున్నాం అనేది మనకి ఇక్కడ స్వామీజీ చెప్తారు. సో ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఇందులో చక్కటి మొట్టమొదటి వాక్యం అది. గాంధీ గారికి ఈ వాక్యం అంటే ఎంత ఇష్టమో. ఆయన ఏమంటారు తెలుసా, మన భారతీయ సంస్కృతిని చాలామంది వచ్చి నాశనం చేసేశారు కదా, మొత్తం అంతా కొల్లగొట్టేశారు. 1000 సంవత్సరాలు వేరే వేరే దేశాల నుంచి వచ్చి మనల్ని ఇష్టం వచ్చినట్లు నాశనం చేసేశారు. అయినా సరే మనం నిలబడ్డాం. మీకు తెలుసు కదా, చిన్నది రావి విత్తనం ఉంటుంది తెలుసా? అది చిన్న విత్తనం ఉంటుంది, ఆవగింజలాగా ఉంటుంది రావి విత్తనం. ఎక్కడన్నా ఒక చిన్న ప్లేస్లో పడింది అనుకోండి, చిన్న గోడలో చిన్న పగులు ఉంది, ఆ పగుల్లో పడింది అనుకోండి, వెంటనే అక్కడ నుంచి మొక్క వచ్చేస్తుంది. చూసారా ఎప్పుడైనా మీరు? సో మన భారతీయ సంస్కృతి కూడా అలాంటిదే. అన్నీ నాశనం చేసేశారు, కానీ ఏదో చిన్నది మిగిలినా చాలు మళ్ళీ మొలకెత్తి మహావృక్షం అయిపోతుంది అనమాట. అందరికీ మిస్టరీ. ఇండియన్ హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ టు ఎవ్రీ వన్. ఎందుకంటే ఎంత నాశనం చేసేసినా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడే సీక్రెట్ ఉంది చూడండి. సో మన సంస్కృతి, స్వామీజీ గాంధీజీ ఏమంటారంటే, ఈ ఒక్క వాక్యం మనం చెప్పుకున్నాం కదా, ఈశావాస్యం ఇదం సర్వం అన్న ఒక్క వాక్యం కనుక మిగిలితే భారతీయ సంస్కృతిలో, మళ్ళీ భారతీయ సంస్కృతి పునరుద్ధరించబడుతుంది అని గాంధీ గారు చెప్పారన్నమాట. సో స్వామీజీ ఇక్కడ ఈ ఉపనిషత్తుల గురించి చెప్తున్నారు. అందులో ఉన్న సారాంశాన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో మనకు అసలు భగవంతుడు అంటే ఏంటి అన్నది కూడా వస్తుంది, చివరిలో వస్తుంది. అది చూద్దాం. భగవంతుడు అంటే మనం ఏమనుకుంటాం, రాముడు, కృష్ణుడు, లేకపోతే గుడిలో ఉన్నది అనుకుంటాం, లేకపోతే ఎక్కడో పైన ఎక్కడో స్వర్గంలో చూస్తున్నాడు, సృష్టిస్తున్నాడు అనుకుంటాం. కానీ మన భారతీయ సంస్కృతిలో భగవంతుడు అంటే ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. కానీ మనం చూడలేకపోతున్నాము. ఎందుకు చూడలేకపోతున్నాము, ఎందుకు ఇలా ఉన్నాము అన్నది, ఇవన్నీ మనకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నమాట ఇక్కడ. సో భగవంతుని యొక్క తత్వం ఏంటి, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి మన ఉపనిషత్తుల్లో చెప్తున్నది, కానీ మనం ఎందుకు చూడలేకపోతున్నాము అన్నది ఇక్కడ సబ్జెక్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి.
సో మొత్తం మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రపంచం అంతా ఎక్కడ చూసినా కష్టాలు, దుఃఖాలు, తర్వాత అంతా చెడు, ఏం చూసినా మనం నాలుగు పక్కల చూస్తున్నాం. మనం చూడండి, మాకు పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, ఎంత కష్టం అయిపోయింది మన అందరికీ కూడా. ఏంటి ఈ ప్రపంచం అంతా ఇప్పుడు కూడా ఈ దుఃఖం ఇలాగా ఇదేనా? లేకపోతే ఎప్పుడు చెడు, కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు, రకరకాల తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంటే ఇంతేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందువల్ల ఈ ప్రపంచంలో కష్టం ఉంది, దుఃఖం ఉంది, డెఫినెట్గా. సుఖము ఉంది, దుఃఖము ఉంది. సుఖం వెనక ఏముంటుందన్నమాట, దుఃఖం కూడా ఉంటుంది తప్పకుండా. ఎవరన్నా కాదనగలరా? కేవలం ప్రపంచం అంతా చాలా ఎంజాయ్ చేసే వరల్డ్ అని చెప్పగలరా మీరు ఎవరైనా? అంతా సుఖమే ఉందని చెప్పగలరా? చెప్పలేరు. ఈ ప్రపంచంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఎంత సుఖం వచ్చినా సరే దాని వెనుక దాక్కుని ఉంటుంది దుఃఖం. చూడండి, ఫ్లైట్ జర్నీ అంటే మనకి ఎంత ఇష్టం కదా. ఫ్లైట్లో వెళ్ళాలి, ఆహా చాలా టికెట్ కొనుక్కొని ఒకసారి పైనుంచి మొత్తం చూడాలి అని చాలా అనుకుంటాం. కానీ చూడండి, ఆ ఫ్లైట్ జర్నీ వెనుక ఎంత విషాదం ఉందో చూసారా. సో ప్రతిదీ మీరు కారు కొనుక్కోండి, కారు వెనుక అన్ని ప్రతి సుఖం వెనుక దుఃఖం అలా వెనుక దాగి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఏదైనా సరే ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచం తీరే అంత. అందువల్ల ఈ ప్రపంచంలో నీకు ఆనందం పొందాలి అంటే కనుక ఏం చేయాలి? మనకు గొప్పవాళ్ళు చెప్తున్నారు. అంటే పెద్ద పెద్ద మతాలు ఇవన్నీ చెప్తే నువ్వేం చేయాలంటే అన్నిటినీ వదిలిపెట్టేయి, త్యాగం చేసేయి. అన్నిటినీ వదిలిపెట్టేసే వరకు నీకు ఎప్పుడు హాయిగా ఉంటావు. ఎందుకంటే నాకేది ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా దుఃఖభూయిష్టం కాబట్టి వదిలిపెట్టేసి అని ఉంటుంది. అంటే అలా వదిలిపెట్టేసి మనం సరిగా అర్థం చేసుకోలేక అన్నింటిని వదిలిపెట్టాలంటే భయపడిపోతూ ఉంటారు అందరూ. బాబు త్యాగం చేయమంటున్నారు వీళ్ళందరూ, ఇదేంటిది అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు కూడా రారనమాట. కానీ త్యాగం అంటే అది కాదు, అన్నింటిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి అందరినీ వదిలిపెట్టేసి కాదు త్యాగం అంటే. అదే చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. ఎంత చక్కగా చెప్తారో మీరు చూడండి. ఏది వదిలిపెట్టక్కర్లేదు, కానీ ఎలా ఉండాలి మన మనస్తత్వం అని స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. సో ఒకటి ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది కాబట్టి దాన్ని అన్నింటిని వదిలిపెట్టేస్తే నీకు హాయిగా ఉంటుందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, నీ కోరిక ఉందే, నీ కోరిక నాకు ఇది కావాలి అది కావాలి కోరుకుంటూ ఉంటావు కదా, ఆ కోరికే నీకు అన్ని దుఃఖాలకి హేతువు అని చెప్పి బౌద్ధ మతం చెప్పింది, అన్ని మతాలు చెప్తున్నాయి. సో కోరికలన్నింటినీ కూడా నువ్వు వదిలిపెట్టేసాయి. అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా అలా చెప్తే ఎలా అనిపిస్తుంది? చక్కగా మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, అది తింటున్నాం, ఇది తింటున్నాం, అది చూస్తున్నాం, అన్నీ వదిలిపెట్టేసేయంటే మనకు నచ్చదు కదా. స్వామీజీ చెప్తున్నారు, అన్నీ వదిలిపెట్టేసేయంటే దాని అర్థం అది కాదు, అర్థం చేసుకోండి. అలాగే మీకు ఏమి కోరికలు ఉండకూడదంటే అది కూడా కాదు. ఆయన ఉపాయం ఏంటంటే ఎక్కడా కూడా, అంటే అన్నిటినీ వదిలిపెట్టే, మొత్తం అన్నిటినీ తీసే, నీ ఆభరణాలు తీసే, బట్టలు సరిగా నువ్వు మామూలుగానే వేసుకో, అన్నీ ఎక్కడ ఆడంబరాలు వద్దు అని చెప్పేసి చాలామంది చెప్తే అది మనకి ఎలా అర్థమవుతుంది? అదేంటది? దానికి ఉదాహరణ ఒకటి చెప్తారనమాట. ఎవరో ఒక మనిషి మీద దోమ వాలిందట. ఆ దోమను కొడదామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, గట్టిగా ఒకటి వేస్తే మనిషి కూడా చచ్చిపోయాడు. అంటే ఏంటనమాట, జీవితంలో దుఃఖం ఉందని చెప్పేసి మొత్తానికి అంతటి సుఖాన్ని కూడా నువ్వు ఎలాగ నాశనం చేసేస్తావు? అది ఉపాయం కాదు. అది జీవితంలో అన్నీ అనుభవించాలి, మనం అన్నీ ఆనందంగా ఉండాలి. కానీ ఎలా అనుభవించాలి అంటే కేవలం మన యొక్క భారతీయ ధర్మంలోనే ఇది చెప్పింది ఉపాయం. ఏంటంటే ప్రతి దానిలోనూ భగవంతుణ్ణి చొప్పించు, ప్రతి దానిలోనూ భగవంతుని చూడు. సపోజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఈరోజు ఉంటారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి బాధతో పిల్లల్ని వదిలేసి నాకేం వద్దనేసి వదిలేస్తారా? కాదు. పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లల్లో భగవంతుని చూడు. సపోజ్ పిల్లలకి నువ్వు చక్కగా రోజు స్నానం చేయించి బట్టలు వేస్తున్నావు, అప్పుడు నువ్వు ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? బాలకృష్ణుడిని గుర్తు తెచ్చుకో. శ్రీరామకృష్ణ పరమహంస అలా ఉపాయం చెప్పేవారనమాట. ఎంతసేపు నువ్వు ఏ పని చేస్తున్నా అందులో భగవంతుడినే ఆలోచించుకో. అప్పుడు నీకేమవుతుందనమాట, అంత అటాచ్మెంట్ ఉండదు. రేపు పొద్దున వీళ్ళు లేకపోతే నేను ఉండలేని అనే పరిస్థితి రాదు. ఎందుకంటే ఈరోజు ఏది శాశ్వతం కాదు, ఏ ముహూర్తంలో ఏమవుతుందో తెలియదు. వాళ్ళు జస్ట్ నిన్న మెస్లో భోజనం చేస్తున్నారు పాపం మధ్యాహ్నం, డాక్టర్స్ అందరూ కూడా. ఏం చూడండి, అనుకున్నారా వాళ్ళు ఎవరైనా? అంటే ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు. అలా అని చెప్పి మనం దుఃఖంతో కూర్చోలేము. కానీ ఏంటంటే ఈ భగవంతుడి యొక్క ప్రణాళికలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఏదో ఒక శక్తి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లేకపోతే నేను చేసుకున్న కర్మ నన్ను నడిపిస్తూ ఉంది, దేన్ని మనం ఏం చేయలేము. ఈ విధంగా భగవంతుని యొక్క గతిని నువ్వు అర్థం చేసుకో. అన్నీ కూడా భగవంతునిలోనే జరుగుతున్నాయి, భగవంతుని ద్వారానే జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు కష్టం అనేది తక్కువ కలుగుతుంది. ఎంతసేపు కూడా నీ పిల్లల్ని చేస్తున్నప్పుడు, లేకపోతే భర్తకి సేవ చేస్తున్నప్పుడు, భార్యకి ఏదైనా సేవ చేస్తున్నప్పుడు అన్నీ కూడా భగవంతుడిదే అనుకో. మన ఉపనిషత్తులు ఇవి చెప్తాయి.
ఎంత చక్కగా చెప్తుంది చూడండి. బృహదారణ్యక ఉపనిషత్తులో మైత్రేయి అని యాజ్ఞవల్క్య మహర్షి భార్య. ఆవిడ ఈయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవడానికి తన భార్యలిద్దరినీ పిలిచి, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీకు ఆస్తులు నేను పంచుదాం అనుకుంటున్నాను అంటే, కాత్యాయని పెద్ద ఆవిడ సరే అని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. ఈ చిన్న ఆవిడ చూడండి, ఈ ఎవరైతే మన మైత్రి అంటుంది, ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా నాకు ఆస్తులు, అవన్నీ దానివల్ల నాకు ఏమన్నా జీవితంలో సుఖం వస్తుందా అన్నాడు. అలా నేను చెప్పలేను, దుఃఖం రావచ్చు, సుఖం రావచ్చు, ఏదైనా రావచ్చు. అలా అయితే నాకు ఆ ఆస్తులు వద్దు. అయితే నాకు దేని ద్వారా అయితే నాకు జీవితంలో జ్ఞానం కలిగి సుఖం వస్తుంది అది బోధించండి అని అడుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పుడు ఆయన చూడు చెప్తారు. ఆయన అంటే ఆవిడకి జ్ఞానం పొందడానికి అర్హత లభించింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మనమంతా ఈ డబ్బు ఇవే శాశ్వతం అనుకుంటాం కదా. ఆవిడకి అనిపించింది ఈ డబ్బు ఇదంతా శాశ్వతం కాదు, ఏదైతే శాశ్వతమో అదే నాకు కావాలని ఆవిడకి అనిపించింది కదా. అప్పుడు ఆయన ఏం చేశారన్నమాట, బోధించారు. ఎంత చక్కగా చెప్తారు చూడండి, ఇవన్నీ మనకు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. నవ అరే పత్యు పతి కామాయ ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. అంటే చూడు, భర్తను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, భర్తను నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఉందే, భగవంతుడు ఉన్నాడే, దానివల్ల నువ్వు ప్రేమిస్తున్నావు. కేవలం భర్తని భర్తగానే నువ్వు ప్రేమించట్లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం, మనం ప్రేమిస్తామా? ఆ లోపల భగవంతుని యొక్క శక్తి ఉన్నంత వరకే మనకు ఆ చైతన్యం. అప్పుడే మనిషికి కానీ ఏదైనా సరే సౌందర్యం కానీ ఏది చూసినా కేవలం ఆత్మ వల్లే కలుగుతుంది అని చెప్పి చక్కగా ఆయన బోధిస్తాడు. నీ పిల్లలు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానివల్ల నువ్వు ప్రేమిస్తున్నావు. చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ప్రేమిస్తున్నావు. చైతన్యం లేకపోతే దేన్నన్నా చూడగలమా మనం? చైతన్యం నిండి ఉంది కాబట్టి ఈ ప్రపంచం అంతా మనం చూడగలుగుతున్నాం. అలాగే నాలో కూడా చైతన్యం ఉంది కాబట్టి, కాన్షియస్నెస్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతాను. సపోజ్ నేను చనిపోయాను అనుకోండి, డెడ్ బాడీ ఏమైనా చూడగలుగుతుందా? సో ఆ చైతన్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆ చైతన్యం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఆ చైతన్యం ద్వారానే మనం చూస్తున్నాము, ఆ చైతన్యాన్నే మనం చూస్తున్నాము. ఇవన్నీ ఆలోచించే కొద్దీ కూడా మీకు అర్థమవుతాయి. చాలా చాలా ట్రూత్స్ అన్నమాట ఇవి, అక్షర సత్యాలు ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనము జీవితంలో ఎలా ఉండాలన్నమాట, జీవితంలో కష్టం ఉందని దాన్ని వదిలేసేయకూడదు. వెళ్ళిపోయి ఎడార్లకు కానీ అడవులకు కానీ వెళ్ళిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళే మీకు సుఖమే ఉండదు. ఊరికే మీరు తపస్సులు చేసిన సుఖమే ఉండదు. ఇక్కడే ఉంటూనే ఈ యొక్క తత్వాన్ని, పరమార్థ తత్వాన్ని అర్థం చేసుకుంటూ జీవితంలో మనం ముందుకెళ్ళాలి అని చెప్తున్నారంటే, కేవలం అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ హృదయం ఉందే, హృదయం ఎప్పుడు కూడా స్పందించాలి ఎదుటి వాళ్ళ కష్టాలకి కానీ. అలాగే ఇది బుద్ధి ఏదైతే ఉందో దానికి ఆలోచించగలగాలి. కేవలం ఒక జంతువులాగా మనం ఆలోచించకూడదు. సో ఆ విధంగా స్పందించే హృదయం కావాలి, ఆలోచించే మంచి బ్రెయిన్ కావాలి మనిషి అన్న తర్వాత. ఇవి రెండు ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి. కేవలం నువ్వు జంతువులాగే ఉన్నావు అనుకో, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ, యువర్ బాడీ అండ్ యానిమల్ బాడీ. నో డిఫరెన్స్ అట్ ఆల్, అబ్సల్యూట్లీ. అందువల్ల మనిషిగా పుట్టిన తర్వాత రెండింటిని ఏం చేయాలి, వృద్ధి చేసుకోవాలి, పరిణామం చెందించుకోవాలి. ఎలా పుడితే అలాగే ఉండకూడదు అనమాట. సో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏ జంతువు జ్ఞానాన్ని పెంపొందించుకోలేదు, అవునా కదా? జ్ఞానాన్ని ఇంకా మీరు చదువుతున్నారనుకోండి, క్లాస్ చదువుతున్నప్పుడు కేవలం మార్క్స్ నాకు ఎంత కావాలి, 10/10 కావాలి, లేకపోతే 599 కావాలి, ఇది కాదు మీ యాటిట్యూడ్. దిస్ షుడ్ నాట్ బి యువర్ యాటిట్యూడ్. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి, నా మనసు గురించి తెలుసుకోవాలి, ఏముంది ఈ ప్రపంచంలో, ఇందులో సత్యం ఏంటి, దాని గురించి మీరు చదవాలి. మీరు ఫిజిక్స్ చదవండి, కెమిస్ట్రీ చదవండి. ఆ విధంగా చదివితే మీ లైఫ్లో ముందుకెళ్తారు. అంతే తప్ప నాకు ఎగ్జామ్స్ బట్టి కొట్టి ఎగ్జామ్స్ రాసేద్దాం, వాళ్ళకన్నా ఎక్కువ కావాలి, వీళ్ళకన్నా సెకండ్ రావాలి, పేపర్లో పేరు వేయించుకోవాలి. దిస్ షుడ్ నాట్ బి యువర్ యాటిట్యూడ్. జ్ఞానం, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ఇంకా నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ విధంగా మనం చదివితే కనుక మనకి ఏమవుతుందన్నమాట, మనకు మార్కులు వాటి అంతటివే వస్తాయి, మీరు వేరే తెచ్చుకోక్కర్లేదు. సో ఈ విధమైన ఈ రెండు మనిషిగా పుట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఏం కావాలి, హెడ్ అండ్ హార్ట్, ఇవి రెండు డెవలప్ అవ్వాలి. దాంతోపాటు హ్యాండ్ కూడా డెవలప్ అవ్వాలి. హ్యాండ్ డెవలప్ అవ్వడం అంటే ఏంటి, నాకు చాలా ఫీలింగ్ ఉందండి, నాకు చాలా ఫీల్ అయిపోతున్నాను వాళ్ళ గురించి, కానీ నువ్వేం చెయ్యవు వాళ్ళ గురించి, ఏంటి ప్రయోజనం? సో స్వామీజీ అంటారు, ఐ వాంట్ దట్ కాంబినేషన్ ఆఫ్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్, 3H. గుర్తుపెట్టుకుంటారా? హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఫస్ట్ ఏమవ్వాలి, స్పందించే హృదయం ఉండాలి, తర్వాత ఆలోచించే మెదడు ఉండాలి, ఇక మూడవది
నలుగురికి సహాయం చేసే చేతులు ఉండాలి. ఇవి 3 ఉండాలని చెప్తారనమాట. సో చూడండి, మనకు జీవితంలో కష్టం ఉందని ఏడుస్తూ కూర్చొని ఏమవుతుంది భయంతో ఎంతసేపు కూర్చోవాలా? అలా కాకుండా నేను ఉన్న సమయంలోనే, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు, అందువల్ల ఉన్న సమయంలోనే 3ంటిని నేను డెవలప్ చేసుకోవాలి. ఈ 3ంటిని నేను డెవలప్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి 3? చిన్నపిల్లలు చెప్పాలి. చిన్నవాళ్ళు చెప్పండి. కార్తీక్ ఏం చెప్పాను ఇప్పుడు? మరి యూ షుడ్ బి అటెంటివ్. నేను అడిగితే మళ్ళీ సమాధానం చెప్పగలగాలి, వేరే చోటకి వెళ్ళిపోకూడదు. మైండ్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటనమాట, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్, ఇవి 3 కూడా ఈక్వల్గా డెవలప్ అయినప్పుడే మనిషి అని చెప్పుకోగలం మనం. లేకపోతే వీఆర్ ఈక్వల్ టు యానిమల్, నథింగ్ ఎల్స్. సో స్వామీజీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇవి బాగా మీరు డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ లైఫ్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి, ఈ లైఫ్లో అన్ని కష్టాలు ఉన్నాయి, దూరంగా వెళ్ళిపోవాలంటే అర్థం ఏంటనమాట, మనం ఈరోజు ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నామో దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మీకు అందరికీ తెలుగు అర్థమవుతుందా? సో దాని నుంచి దూరంగా వెళ్ళి మనం ఏదైతే ప్రపంచాన్ని ఇదే సత్యం అనుకుంటున్నామో దాని నుంచి దూరంగా వెళ్ళాలి. కానీ దాని లోపల ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో దానికి దగ్గర అవ్వాలి. అది భగవంతుడు అంటే. కేవలం అంటే జస్ట్ కళ్ళతో చూస్తున్నాను, అదేదో నాకు కావాలనిపిస్తుంది, అది కాదు. దాని లోపల ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి. అందులో భగవంతుడిని చేర్చుకుంటూ భగవంతుడు లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు చూస్తున్నావంటే భగవంతుడి సహాయం లేకుండా చూడలేవు. తెలుసా మీకు? అది తెలుసా మీకు? ఈ టెక్నిక్ తెలుసా? కేవలం మీ కళ్ళు చూస్తున్నాయా? చెప్పండి. కళ్ళు చూస్తున్నాయా? కేవలం కళ్ళు చూస్తున్నాయా? కళ్ళు అలా పెట్టేసి డెడ్ బాడీ అలా కూర్చొని ఉంది అనుకోండి, కళ్ళు చూస్తాయా? మరి సరే, ఇప్పుడు ఏం చూస్తున్నాయి అయితే మీ కళ్ళు వెనక ఇంకేదో ఉంది, కనెక్షన్ అయ్యి ఉంది. కనెక్షన్ లేకపోతే మీరు చూడలేరు. కేవలం కళ్ళు అనేవి ఏంటన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్. కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ లేదనుకోండి, పనిచేస్తుందా? సో కంప్యూటర్, కళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్ అనమాట. కంప్యూటర్ లాగే కళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్స్. సో కళ్ళ వెనకాల ఏముండాలి? ఇప్పుడు చూడండి, కొంతమంది నేను మాట్లాడుతున్నా కానీ మాటలు వింటం లేదు, చెవులు వింటున్నాయి కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేదంటే అర్థం ఏంటి? దాని వెనక ఏముండాలి? చెప్పండి. మైండ్ ఉండాలి. మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కానీ మైండ్ ఎక్కడో ఉంది. అందుకని మీరు వింటున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. అంటే మీకు ఏముండాలన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్ వెనకాల ఏముండాలి? మైండ్ ఉండాలి, కనెక్ట్ అయ్యి ఉండాలి, లేకపోతే పనిచేయదు. గంట పడుతుంది అక్కడ, గంట ఇప్పుడు పడింది తెలియదు, ఎందుకంటే మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది. సో మైండ్ కనెక్ట్ అయితే కానీ మనకు కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. ఒప్పుకుంటారా? సో మైండ్ కనెక్ట్ అయ్యి ఉండాలి. సరే, మైండ్ కనెక్ట్ అయ్యి ఉంది కానీ మైండ్ ఊరికూరికే పనిచేస్తుందా? మైండ్ వెనక ఇంకోటి ఉండాలి. మైండ్ వెనక ఇంకొక శక్తి ఉంటే కానీ మైండ్ పనిచేయదు. అర్థమైందా? ఆ శక్తే భగవంతుడు అన్నమాట. సో అది లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఆ శక్తి మనకు తెలుస్తుంది. దాన్ని చైతన్యం అంటారు. ఆ చైతన్యం లేని ఏది పనిచేయదు. నువ్వు మైండ్ వేస్ట్, నీ బాడీ వేస్ట్, అన్నీ వేస్ట్, నీ డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. సో చైతన్యం అంటే ఏమిటి? అది ఒకసారి మీరు తెలుసుకుంటే, ఎవరైతే సచేతనంగా ఉంటారో, సచేతనం అంటారు కదా, అలర్ట్నెస్ ఎప్పుడు వస్తుందన్నమాట. ఆ చైతన్యం అనేది ఎక్కువ పనిచేస్తుంటే నీకు అలర్ట్నెస్ ఉంటుంది. అలా కాకుండా జడ పదార్థం పనిచేస్తుంది అనుకోండి, నీలో నీకు ఏమి అర్థం కాదు, విన్నా సరే ఏమి అర్థం కాదు, లోపలికి వెళ్ళదు. సో జడ పదార్థం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటావా నువ్వు? చైతన్యం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటావా? ఏది కోరుకుంటారు మీరు? జడ పదార్థంలో పడుకుని నిద్రపోతూ ఉంటాను, మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాను అంటే నాలో ఉన్న నేచర్, దాన్ని జడ పదార్థం అంటే అది ఇనర్ట్ మ్యాటర్. నువ్వు చైతన్యం ఉంది నీలో, కానీ నువ్వేం చేస్తున్నావు? నేచర్, ఇనర్ట్ మ్యాటర్ వెనకాల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతున్నావు. అంటే నీది అది డిఫీటా సక్సెస్ అని చెప్పు? డిఫీట్. నువ్వు చైతన్యం అంటే వెలుగు. ఆ వెలుగులోకి వెళ్ళకుండా నువ్వేం చేస్తున్నావు? చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. చీకటి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఇట్ ఈస్ అట్టర్ డిఫీట్ ఇన్ యువర్ లైఫ్. సో సచేతనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ ఇన్ దిస్ లైఫ్. సచేతనంగా ఉండాలి. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద కంప్లీట్గా దృష్టి పెట్టగలగాలి. అర్థమైందా? అందుకని కేవలం ఈ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపో, దీని నుంచి ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంది ఈ లైఫ్లో అని దూరంగా వెళ్ళిపోతే అర్థం ఏంటంటే, నువ్వు ఈ చీకటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎప్పుడు చేతనంగా ఉండు, చైతన్యంతో ఉండు, సచేతనంగా ఉండు. ఏ పని చేస్తున్న పని చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఏముంటుందో తెలుసా? కుర్వన్ నేవేహ కర్మాణి జిజీ విషేత్
శతగుం సమాహ అంటే కుర్వన్ ఏవ ఇహ కర్మాణి. పనులు ఇక్కడ చేస్తూ చేస్తూ నువ్వు 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో అని చెప్తున్నా. 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో, కానీ ఎలాగా నిద్రపోయి కేవలం ఆ ఎంజాయ్మెంట్ చేస్తూ కాదు. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి అంటే ఇక్కడ ఏవైతే చేయాలో ఆ పనులను నువ్వు సచేతనంగా చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో. లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఉంటూనే నువ్వు చేయాల్సిన పనుల్ని సచేతనంగా చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తుంటే నా దృష్టి మొత్తం ఇక్కడే ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే మనిషే కాదు, ఎంతసేపు అక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్. అది కాదు మనకి. ఎక్కడంటే మనిషి ఎక్కువగా ఇవాల్వ్ అయ్యే కొద్దీ నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే అటెన్షన్ అంటారు దాన్ని. అటెన్షన్, ఏది చెప్తుంటే ఆ మాట వినడం. రామకృష్ణ పరమహంస ఒక్కసారి వినేవారు, మొత్తం కంఠస్థం అయిపోయేది. ఎందుకని? స్వామీజీ 2 సార్లు వినాల్సి వచ్చేదంట. రామకృష్ణ పరమహంస ఒక్కసారి మొత్తం కంఠస్థం అయిపోయేది, చెప్పేసేవారు ఆయన. స్వామీజీకి 2 సార్లు. ఆయన మొత్తం పుస్తకాలు ఒకసారి ఇలా తిరిగేసేవారట. ఇలా తిరిగేస్తే అడగండి మీకు ఏం కావస్తాడో అడగండి, పుస్తకాన్ని ఇచ్చేవారంట. ఇస్తే వాళ్ళు ఏం అడిగితే చెప్పేసేవారు స్వామీజీ. అంటే కాన్సన్ట్రేషన్ ఉంటే ఈ ఫస్ట్ ఒకసారి చూస్తేనే ఇక్కడ వర్డ్స్ కనిపిస్తాయి కదా, అందులో సబ్జెక్ట్ ఏముంటుందో అర్థమైపోతుంది. మనమేమో మన కళ్ళేమో ఇక్కడే ఉంటాయి, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. ఒకే పేజీని 10 సార్లు చదువుతాం. అది మన కెపాసిటీ. మన చైతన్యం ఏ లెవెల్లో ఉందో చూడండి, వాళ్ళ చైతన్యం ఏ లెవెల్లో ఉందో చూడండి. అది తేడా. మనిషికి తేడా అక్కడే ఉంది. సో కాన్సన్ట్రేషన్లోనే మనిషికి తేడా ఉంది. మన పైకి అంతా సూటు బూటు వేసుకొని మంచి స్టైల్ కొట్టినా ఏం లేదు, లోపల ఉండే సారం మనకు అర్థమవుతుంది. సో అది మనిషిని కరెక్ట్గా తయారు చేసేది ఏంటంటే సచేతనగా అలర్ట్గా ఉండవలేదు. ఏ పని చేస్తున్నా మీకు బాగా చదువుకోవాలని అలర్ట్గా ఉండాలి. సో మీరు ఇది ప్రయత్నం చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు కీర్తి ప్రతిష్టలు, మీకు డబ్బులు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అలర్ట్గా ఉండడం, ఏ పని చేసినా బెస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఏం చేసినా మీకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేస్తాయి, మీరు ఇంటర్వ్యూలు బాగా చేసేస్తారు, అన్నీ చేస్తారు. సో సీక్రెట్ ఈజ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఆన్ గుడ్ థింగ్స్, నాట్ ఆన్ బ్యాడ్ థింగ్స్. కాన్సన్ట్రేషన్ ఆన్ గాడ్ ఈజ్ ద హైయెస్ట్. ఎక్కడైతే నువ్వు చైతన్యంపై నువ్వు కాన్సన్ట్రేషన్ చేసావు అనుకో, నువ్వు చైతన్యమయం అయిపోతావు. సో కాన్సన్ట్రేషన్ ఆన్ గాడ్ ఈజ్ ద హైయెస్ట్. అందుకనే మీకు చూడండి, మీకు అమ్మమ్మలు అందరూ నాయన కొంచెం భగవంతుడి పేరు చెప్పిన ఆయన, కొంచెం జపం చేయని ఆయన అని చెప్తుంటారు. ఎందుకని? మీ కాన్సన్ట్రేషన్ పెంచడానికి, మీలో చైతన్యాన్ని తీసుకురావడానికి. సో భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చిన్నప్పటి నుంచి నీకు అసలు తిరగకూడదు, నువ్వు ఏం కావాలంటే అది నీకు లైఫ్లో వచ్చేస్తుంది అనమాట. అది సీక్రెట్. చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేయాలన్నమాట, కేవలం మన ఈ ఇంద్రియాలు ఎటు చెప్తే అది వెళ్ళిపోవడం, ఏం చూడమంటే అది చూడడం, ఏది వినమంటే అది వినడం, మీకు సెల్ ఫోన్లో ఏది ఉంటే అది చూడడం, ఇదంతా వీక్నెస్. గుర్తుపెట్టుకోండి, రియల్లీ ఇట్ ఈజ్ ఎ వీక్నెస్. సో దాని నుంచి బయటికి రాగలగడం అనేది నీలో చైతన్యాన్ని నువ్వు నిరూపించుకున్నట్టు. మనిషిగా పుట్టిన తర్వాత అది మనం నిరూపించుకోవాలి. సో మనకి ఏంటనమాట, ఏది మీకు ప్రపంచంలో కావాలన్నా ప్రతి దానిలోనూ భగవంతుని చూడడాన్ని నేర్చుకోండి. భగవంతుని చూడడం అంటే చైతన్యాన్ని చూడడం నేర్చుకోండి. అర్థమైందా? చైతన్యాన్ని చూడడం నేర్చుకుంటే మీకు అంత సక్సెస్ లైఫ్లో. ఓకే, సో దిస్ ఈజ్ వన్ సీక్రెట్. ఇంకోటి ఏం చెప్తున్నారు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, డిజైర్ అన్నది మనకి ఎప్పుడు కూడా కష్టాల్లో మనకు ఒక కోరిక ఉంది, అది తీరలేదు, మనం ఇంక బాధపడిపోతూ ఉంటామా లేదా? ప్రతిదీ ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, తీరలేదు, అది ఇంకెప్పుడు బాధే లోపల. అయితే స్వామీజీ అంటారు, డిజైర్స్ అన్నిటిని వదిలేయమని నేను చెప్పట్లేదు, నీలో ఉన్న కోరికలను వదిలేయమని నేను చెప్పట్లేదు, కానీ ఆ డిజైర్ ఏదైతే ఉందో నిన్ను బాధ పెట్టకూడదు. అంటే ఈ డిజైర్ నుంచి మిజరీ వస్తుంది, సో యూ కెన్ డిజైర్ సంథింగ్, బట్ డోంట్ బికమ్ మిజరబుల్ ఇన్ లైఫ్. దట్ డిజైర్ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, నీ కోరికలు ఉండొచ్చు, కానీ ఆ కోరికల వల్ల నువ్వు బాధపడకూడదు, తీరలేదని చెప్పేసి. ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి లైఫ్లో. ఈ కోరిక అయిపోయింది, ఇంకోటి ఎలా వస్తూనే ఉంటాయి లైఫ్లో. అయితే కోరిక తీరలేదని చెప్పేసి ఇంక నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు, మళ్ళీ ఇంకో కోరిక, మళ్ళీ తీరలేదు, మళ్ళీ ఏడుస్తూ కూర్చున్నావు. జీవితం ఏడవడానికి కాదు, బాధపడడానికి కాదు, జీవితం ఆనందంగా ఉండడానికి. సో నువ్వు ఎలా ఉంటే జీవితంలో నువ్వు ఆనందంగా ఉండగలవు అనేది నువ్వు ఆలోచించుకో. అయితే సరే, నీకు మంచి ఆస్తులు నువ్వు సంపాదించుకో, ప్రాబ్లం లేదు.
అయితే అదంతా కూడా నాదేముంది, అంత భగవంతుడు నాకు ఇస్తున్నాడు. అది అంతే కదా, నువ్వు నేనే తెస్తున్నాను, నాది ఇదంతా, నేనే అనుభవించాలి అనుకున్నప్పుడే నీకు ప్రాబ్లం అంతా వస్తుంది. అందువల్ల నువ్వు అన్ని సంపదలన్నీ ఉంచుకో, కానీ భోక్తృత్వ భావన అంటారు. పొసెసర్ అంటే నేనే, నాది ఇదంతా, నేనే అనుభవించాలి. అది కొంచెం పోయినాయి అంటే బాధ 2 రోజులు నిద్ర పట్టదు మనకి. సో ఈ బాధలన్నీ ఉండకూడదనమాట. భగవంతుడిది ఇస్తున్నాడు ఆయన. ఆయన ఇవ్వకపోతే నీకేం శక్తి ఉంది? సో అదంతా కూడా భగవంతుడిదే. భగవంతుడిని నేను అనుభవిస్తున్నాను, నేను నలుగురికి ఇస్తాను. అప్పుడు నీకు బాధ ఉండదు. రేపు పొద్దున ఒకటి పోయినా బాధ ఉండదు, వచ్చినా బాధ ఉండదు. సో ఇవి 2 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కోరికలు అంతా ఉండొచ్చు, కానీ ఏం చేయాలన్నమాట, అది భగవంతుడిదే అన్న భావంతో నువ్వు కోరికలన్నింటినీ తీర్చుకో. అర్థమైందా? మంచి డ్రెస్ వేసుకుంటున్నావు, సూట్ వేసుకుంటున్నావు, నేను భగవంతుడిగా అలంకరిస్తున్నాను అనుకో. అంతే తప్ప నేను వాళ్ళని వీళ్ళని అట్రాక్ట్ చేయాలి ఆ భావంతో చేయొద్దు. చేస్తే మామూలు లెవెల్కి వచ్చేసాం అనమాట. ఏది చేసినా అన్నీ చేసుకో, కానీ అంతా భగవంతుడికే చేస్తున్నాను నేను. తింటావు ఏదైనా మంచిది, తినేటప్పుడు ఇది భగవంతుడికి నేను ఇచ్చి తింటాను అని అనుకోగలమా? మనకి తినగానే మంచి టేస్ట్ అక్కడ కనిపించింది అనుకోండి, పకోడీలు, భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడు మనకి? ఇమీడియట్గా తినేయాలి మనం. సో ఈ విధంగా మనం ఏంటంటే మంచిలోనూ చెడులోనూ మనం భగవంతుడినే చూడడం నేర్చుకోవాలి. ఈవెన్ చెడులో కూడా భగవంతుని చూడడం నేర్చుకోవాలి. అది స్వామీజీ ఏం చెప్తారంటే ఇక్కడ చూడండి, ఏదైనా మనకు కష్టం కలిగినప్పుడే దాని నుంచి మనం భగవంతుడి దగ్గరగా వెళ్తాం. దానికి కూడా మన కష్టానికి కూడా జీవితంలో విలువ ఉంది. మీరు అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. కష్టానికి కూడా విలువ ఉంది, దాన్ని నేర్చుకోండి. అంటే ఈరోజు ఒక కష్టం వచ్చిందంటే దీని నుంచి నాకు ఏదో నేర్పించడానికి భగవంతుడికి కష్టం ఇస్తున్నాడు, అనవసరంగా బాధపడిపోవద్దు. ఆయనకి తెలుసు మనకి ఏది కావాలో జీవితంలో. సో ఈ విధంగా మనం ఏం చేయాలన్నమాట, కష్టాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అది మనం చేయాలి అని చెప్తున్నారు. సో సఫరింగ్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్ లైఫ్. బుద్ధుడికి ఏమైంది? బుద్ధుడికి అన్నీ ఉన్నాయి. పెద్ద రాజకుమారుడు, పెద్ద పెద్ద భవనాలు, రాజభవనాలు, ఇప్పుడు యువరాజు అయిన. అటువంటి ఆయనకి సఫరింగ్ అంటే బయటికి వెళ్ళి కొంతమందిని చూసారు. ఎవరిని చూశారు? ఒక అతను బాగా రోగంతో కష్టపడుతున్నాడు, ఒక శవాన్ని చూశారు, డెడ్ బాడీని. తర్వాత ఇంకోటి ఏం చూశారు? వృద్ధాప్యాన్ని చూశారు. ఒక ముసలాయన మణికిపోతూ ఉన్నాడు. చూసి బాబాయ్ జీవితంలో ఎంత కష్టం ఉంటుందా, నాకు కూడా వస్తుందా ఈ వృద్ధాప్యం అనుకున్నారు ఆయన. అనుకుని ఆయన వెళ్ళిపోయి దీనికి ఏదో మార్గాన్ని కనిపెట్టాలి, జీవితంలో ఆనందంగా ఉండడానికి మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పి మన కోసం, పాపం ఆయనకి ఏం లేదు, అది మన కోసం ఆయన తపస్సు చేసి ఇది మార్గం కనిపెట్టారు. ఏంటది? అన్నిటికీ మూల కారణం ఏం చెప్పారు? తృష్ణ అంటే కోరికలు వదిలితే అన్నింటిలో చక్కగా నువ్వు బాగుంటావు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారు, కోరికలన్నీ నీకు ఏం కావాలంటే చేసుకొని తిను, రకరకాలు చేసుకొని తిను, హోటల్కి వెళ్ళి తిను, అన్నీ చెయ్యి, కానీ ఇదంతా భగవంతుడిదే, నాది కాదు, భగవంతుడే మనకి ఇస్తున్నాడు అన్న భావాన్ని ఎప్పుడు కూడా నువ్వు దగ్గర పెట్టుకుంటే నెమ్మదిగా నీలో చైతన్యం పెరుగుతుంది, జడత్వం తగ్గుతుంది. అర్థమైందా? సో ఇది మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. ఓకే, స్వామీజీ ఒకటి చెప్తున్నారు చూడు, ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు అల్లినటువంటి ఒక కవిత లాంటిది, ఒక దృశ్యం, పెయింటింగ్, భగవంతుని పెయింటింగ్. కానీ మనం చూడగలుగుతున్నామా? పొద్దున్నే చూడండి, అసలు సూర్యోదయం ఎంత బాగుంటుంది. మనం ఎవరైనా వెళ్ళి చూస్తామా? రాత్రి 11 గంటల వరకు సెల్ ఫోన్లు చూస్తాం. మనం పొద్దున్న 7 గంటలకు 8 గంటలు లేస్తాం. సూర్యుడు పాపం ఎన్నిసార్లు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి సూర్యోదయం ఎంత అందమైన, ప్రతిరోజు ఒక్కొక్క సౌందర్యం ఉంటుంది సూర్యోదయానికి. చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది, దాన్ని చూస్తే మనం మొత్తం అంతా మర్చిపోతాం. కానీ ఎవ్రీడే వీ మిస్ ఇట్. మన యొక్క కోరికలతో, లేకపోతే మన యొక్క చదువులతో మీరు ఏం చేయను. సన్సెట్ ఎంత బాగుంటుంది, చక్కగా అలా వెళ్ళిపోతుంటే ఆ సన్సెట్ చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఏది ప్రపంచం, ఈ భగవంతుని యొక్క చక్కటి పెయింటింగ్, రోజు రకరకాల రంగులతో ఆయన పెయింట్ వేస్తూ ఉంటాడు. చూడగలమా మనం? చూడలేం. ఎంత మొక్కలు, చక్కటి మొక్కలు, చక్కటి రోజు దగ్గరికి వెళ్ళి ఆ మొక్క దగ్గరికి వెళ్ళి చూడడం ఏం లేదు. ఆ రోజెస్ అన్నీ తెంపేసి తలలో పెట్టుకోవడం, లేకపోతే ఎక్కడో వాజుల్లో పెట్టడం, ఇవే తప్ప నిజంగా ఈ యొక్క ప్రపంచాన్ని మనం ఆనందించగలుగుతున్నామా? మన యొక్క బాదరబందీలు, మన కోరికలు, మన మైండ్ ఎలా చెప్తాలో వింటూ బ్యూటీనే మర్చిపోతున్నాం, ఎంజాయ్ చేయడమే మర్చిపోతున్నాం. మన కోరికల మధ్యలో పడి ఆలోచించండి ఇది బాగా. అందుకని కొంచెం ప్రకృతిని, వీటన్నిటిని కూడా అసలు చూడండి, ఆ కదలిక, ఆ మొక్కల కదలిక, ఆ చిన్న ఆకులు, పెద్ద ఆకులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోడి వారిని ఒక మొక్కలోని చక్కటి చిగుర్లు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది అంత? ఈ లైఫ్ ఎక్కడుంది? ఈ లైఫ్ ప్రిన్సిపల్ ఎంత చూడండి. మొన్న మేము ఒక లోటస్ సీడ్స్
ఒక చిన్న బకెట్లో వేసాం, అంతే. దాని నుంచి 3-4 రోజులు అలా పైకి వచ్చేసి చిన్న చిన్న ఆకులు వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? సో ఈ విధంగా జీవితాన్ని మనం ఈ విధంగా చూడండి, భగవంతుని యొక్క రచన ఎంత చక్కగా ఉంది. స్వామీజీ ఏం చెప్తారంటే, ఒక చిన్న డెఫినిషన్, భగవంతుడికి ఒక ఆయన ఇచ్చిన డెఫినిషన్ గురించి చెప్తున్నారు. ఆయనకి చాలా ఇష్టం అనమాట. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. అది, భగవంతుడు ఒక కవి. ఈ ప్రపంచం అనంత ఆనందంతో ఆయన అల్లినటువంటి రాగ తాళ లయబద్ధమైన ఒక కవిత. ఈ ప్రపంచం వెనుక ఒక రిథం ఉంది, ఒక లయ ఉంది. మనకేం తెలియదు, మనం అవన్నీ చూడం. లయ అంటే ఒక పద్ధతి ఉంది, ఒక రిథం అంటారు దాన్ని, రిథం. మనం ఈ బయట సౌండ్స్ అన్నీ కూడా మీరు కట్టిపెట్టేసి మీరు ఒకసారి వినండి, కళ్ళు మూసుకొని బయట సౌండ్స్ అన్నీ అడిగితే లోపల నుంచి ఒక నాదం వస్తుంది. దట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద యూనివర్స్. అది మన సెన్సెస్, మన యొక్క ఇంద్రియాలన్నీ కామ్ అయినప్పుడు మనం వినగలం. అది ఓంకారం. సో ఇవన్నీ మనం చూడండి ఎంత ఉందో, లోపలే ఉంది ఆనందం అంతా, మీకు బయట లేదు. బయట కొంచెం ఆనందం ఇస్తుంది, కొంచెం కష్టం ఇస్తుంది. ఇది ప్రపంచం యొక్క తీరు. కానీ లోపల కంటిన్యూస్గా లోపల ఒక నాదం ఉంది, భగవంతుని నాదం ఉంది. దాన్ని ఎక్కడ వింటాం మనం? ఎంతసేపు మనం బయట, మన సౌండ్స్ బయట ఉన్నంతవరకు ఈ నాదాన్ని వినలేం కదా. సో మీకు కావాల్సినటువంటి ఆనందం అంతా కూడా లోపలే ఉంది. అప్పుడే మీకు చెప్పాను కదా, చక్కగా రోజు కొంచెంసేపు కామ్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుని నామాన్ని కామ్గా అన్నీ పక్కన పెట్టేసి నామాన్ని చక్కగా కాన్సన్ట్రేషన్తో వినడానికి ట్రై చేయండి. అలా చిన్నప్పటి నుంచి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది తెలుసా, మీకు లోపలే ఒక చక్కటి దాన్ని మీరు నిర్మించగలుగుతారనమాట. ఎప్పుడు మీరు కళ్ళు మూసుకున్నా లోపల నుంచి ఒక ప్రశాంతత అన్నది వస్తుంది. మీరు అప్పుడు దేని మీద ఆధారపడక్కర్లేదు, బయట వాటి మీద. సో దాన్ని లోపల మీరు ఫస్ట్ మీరు సంపాదించుకోండి. దాన్ని సంపాదించుకుని ప్రపంచాన్ని అనుభవించండి, నో ప్రాబ్లం. అది చెప్తున్నారు. ముందు భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి, చైతన్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది తెలుసుకొని మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు స్వామీజీ. సరేనా? సో ఆయన స్వామీజీ చెప్పిన ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర ఒక పెద్ద ఖజానా ఉంది, ట్రెజర్. కానీ మనకి ఏం లేదని బెగ్గర్స్ లాగా మనం ఏడుస్తున్నాం అని చెప్తున్నారు స్వామీజీ. అలాగే పక్కన ఒక పెద్ద నది పక్కన మనం కూర్చొని ఉన్నాం, నాకు దాహం 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 అని ఏడుస్తున్నాం. మనం అంతా అక్కడ ఉంది, వెళ్ళి మనం తెచ్చుకోవడానికి కూడా మనకు ఓపిక లేదు. సో మనం ఏంటనమాట, మన దగ్గరే లోపల ఉన్న ఆనందాన్ని మనం మరిచిపోయి ఎక్కడెక్కడ నుంచో కావాలి దాని మీద, దీని ద్వారా నాకు ఆనందం వస్తుంది, దాని ద్వారా ఆనందం వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఫస్ట్ నీ ద్వారా నువ్వు ఆనందాన్ని అనుభవించగలిగితే అప్పుడు నువ్వు అందరి ద్వారా పొందే ఆనందం డబల్ ఉంటుంది అనమాట. డబల్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలి? మీరు లోపల కొంచెం కళ్ళు మూసుకొని లోపల ఏముంది అన్నది మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అలాగేనా? సరే, ఇది బాగానే ఉందండి. అంత భగవంతుడు ఉన్నాడు అన్ని చోట్ల, మీరు చూడండి అంటే అంత ఈజీనా? ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్వామీజీ అంటారు, నేను చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ నిజంగా ఏదైనా బాధ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ చూడండి. చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక దుప్పి అంటారు, స్టాగ్. అది తనకు బాగా బలంగా ఉంటుంది, పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళి తన యొక్క చిన్న దుప్పి తన పిల్లని తీసుకొచ్చి, చూడు నేను ఎంత బలంగా ఉన్నానో, నా చేతులు కాళ్ళు ఎంత బలంగా ఉన్నాయో చూడు, అలాగే నా కొమ్ములు ఎంత బలంగా ఉన్నాయో చూడు అని చెప్పి తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టింది తన పిల్ల దగ్గర. ఈ లోపల వెనక నుంచి ఒక్కొక్క మురిగిందండి గట్టిగా. మురిగేటప్పటికి ఇంక ఇది ఎక్కడ, పిల్లని వదిలేసి పరుగు ఈ దుప్పి. ఇప్పటివరకు గొప్పలు చెప్పింది, నేను ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పి అని వెళ్ళిపోయి ఇంకా ఆయాసంతో కొంతసేపటి తిరిగి వచ్చిందట. అప్పుడు వాళ్ళ పిల్ల అడిగిందంట, అదేంటి ఇప్పటివరకు నాకు ఇంత బలం అంత బలం అని చెప్పావు కదా, మరి ఏంటి చిన్న కుక్క మొరగానే ఇంటికి వెళ్ళిపోయావు అమ్మా అని అడిగితే అప్పుడు చెప్పిందంటే, నాకు అంతా బాగానే ఉంటుంది కానీ ఆ కుక్క అంటే చాలా భయం. అలా ఏంటంటే మనకు కూడా ఏంటంటే అంతా ఇప్పుడు బాగా ప్రశాంతంగా ఉన్నంత వరకు నేనే భగవంతుడు, నాలో భగవంతుడు ఉన్నాడు, అంతా భగవంతుడే. ఎవరైనా వెనక నుంచి ఒకటి కొట్టేటప్పటికి మనం ఏం చేస్తాం అనమాట, వెంటనే 2 తిడతాం 2 కొడతాం, అయిపోయింది భగవంతుడు అంతా. సో నిజంగా జీవితంలో కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుండడు. అదే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మరి ఇది ప్రాక్టికల్ కాదా? అంతటా భగవంతుని చూడడం అన్నది ప్రాక్టికల్ కాకపోతే ఎందుకు ఇవన్నీ వినడం? వేస్ట్ కదా. ఎందుకంటే మనకందరికీ కూడా ప్రయత్నం చేసినా మనం చేయలేకపోతున్నాం కాబట్టి అది వేస్టా? మరి కాదు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, దానిని మరీ వినాలి. మన శాస్త్రాల్లో ఏం చెప్పారు, మంచి విషయాన్ని వెంటనే మనకి ప్రాక్టికల్ అయిపోతుంది. ఈరోజు అనుకున్నాను కాబట్టి వెంటనే నేను
రేపు తెల్లవారుజాము లేచిపోయి 1 గంట కూర్చొని భగవంతుడినే ధ్యానించడం అవ్వదు. అలా అని చెప్పేసి వదిలేయకూడదు దాన్ని. ఏం చేయాలి? మంచి విషయాల్ని వినాలి. శ్రోతవ్యం, వినేసి ఊరుకోకూడదు. మంతవ్యం, ఆలోచించాలి. విన్న దాని గురించి ఆలోచించాలి. ఆ విని ఆలోచించి వదిలేయకూడదు. నిధిధ్యాసితవ్యం, దాన్నే ధ్యానించాలి. 24 గంటలు అదే గుర్తుకు రావాలి. అప్పుడు నీకు అది ప్రాక్టికల్ అవుతుంది. చూడండి ఎంత బాగా చెప్పారు మన వాళ్ళు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ఈ 3 గుర్తుపెట్టుకుంటారా? వినాలి, విన్న దాని గురించి ఆలోచించాలి, ఆలోచించిన దాని గురించి ధ్యానించాలి. అంటే ఇంకా అదే దాంట్లో ఉండాలి. ఉంటే అంటే ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఈరోజు విన్నాం కదా. విన్న తర్వాత ఏం చేయాలి? దాని గురించి వెళ్ళి ఆలోచించాలి. ఇంటికి వెళ్తారు, మీరు కారులో వెళ్తున్నారు, ఈ కారులో కూడా భగవంతుడు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. బయట చూస్తున్నారు, బయట అంతా కూడా ఈ చెట్లలో వీటిల్లో భగవంతుడు ఉన్నాడా? ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అలా ఆలోచించుకుంటూ నిజంగా భగవంతుడు ఉన్నాడని దాన్నే ధ్యానిస్తూ ఉంటే ఒకరోజు నీకు అర్థమవుతుంది నిజంగా భగవంతుడు ఉన్నాడు. సో వీటికి కొంచెం కష్టపడాలి. కష్టపడితే మనకు అవన్నీ కూడా అనుభవానికి వస్తాయి. అంటే మనకున్న ఆదర్శం ఏదైతే ఉందో అందరిలోనూ భగవంతుని చూడాలి అన్నది ఆదర్శం చాలా దూరంలో ఉంది. చాలా కష్టం. అలాగని చెప్పేసి వదిలేయకూడదు దాన్ని. వదలకుండా దాన్ని ఏం చేయాలన్నమాట, ఆదర్శాన్ని మనం అంటే వాస్తవానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆదర్శం వల్ల నేను ఈరోజు ఫెయిల్ అయిపోయాను, ఒక 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాను, అయినా సరే నువ్వు ఆదర్శాన్ని వదలకూడదు. అంటే దట్ ఈజ్ ద ఆదర్శం. అంటే అది వచ్చే వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే స్వామీజీ చెప్తారు, ఆదర్శం ఉన్నవాళ్ళు ఒక 50 తప్పులు చేస్తే ఆదర్శం లేని వాళ్ళు 50,000 తప్పులు చేస్తారు. అందువల్ల ఆదర్శాన్ని ఉంచుకోవడం మంచిది. అందులో ఫెయిల్ అయిపోతున్నామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేయకూడదు. చాలా ఇంపార్టెంట్ చూడండి. సో నా ఉద్దేశం ఈ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భగవంతుని చూడాలి, అందరిలోనూ భగవంతుని చూడాలి అంటే నువ్వు ఎంత భగవంతుల్లా మారితేనే నువ్వు చూడగలవు. అంత ఈజీ కాదు. నీలో కోపం ఉంది, అందరి మీద ద్వేషం ఉంది, అందరిలోనూ భగవంతుని చూడలేవు. నువ్వు మారాలి. నువ్వు మారితేనే, నువ్వు భగవంతునిగా మారితేనే నువ్వు భగవంతుని చూడగలవు. ఇక్కడే ఉందంతా చూడండి టెక్నిక్, సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. అంటే నువ్వు భగవంతునిగా అందరిలో భగవంతుని చూడాలని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు అందులో భగవంతునిగా మారిపోతావు. నీలో ప్రశాంతత వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. దేవో భూత్వా దేవం యజేత్ అంటే భగవంతునిగా మారుతూ భగవంతుని పూజించాలి. అంతేగాని పూజలు చేసేసావు, కొబ్బరికాయలు కొట్టేసావు, రోజాన్ని చేసేసావు, నువ్వు మాత్రం అందరినీ హింసిస్తున్నావు, అందరినీ కష్టపెడుతున్నావు, దీనివల్ల ఏం లాభం లేదు. మనకేం చెప్పారు మన శాస్త్రాల్లో? దేవో భూత్వా శివో భూత్వా శివం యజేత్, శివుడిగా మారుతూ శివుణ్ణి పూజించండి. ఇది ఇలా చేస్తూ ఉంటే మనకు తెలుస్తుందన్నమాట. సరేనా? సో అది చాలా ఇంపార్టెంట్. సో జీవితంలో మనకి చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. దాని గురించి మీరు నిరాశ పడిపోకూడదు. ప్రతి ఫెయిల్యూర్ని మనం స్టెప్పింగ్ స్టోన్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అదే బుద్ధిమంతుల యొక్క లక్షణం. ఊరికి విజయాలు వచ్చేసిన గొప్ప కాదు. మనం పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేవడం అనేది చాలా గొప్ప అంటారు స్వామీజీ. ఇవన్నీ నా మాటలు కాదు, స్వామీజీ మాటలు. ఓకే. తర్వాత ఇక్కడ ఈ భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అది ఒకసారి నేను మీకు ఇంగ్లీష్లో చదువుతాను. ఓకేనా? హీ ద వన్ హూ వైబ్రేట్స్ మోర్ క్విక్లీ దాన్ మైండ్. ఆయన మనసు కంటే కూడా వేగంగా వెళ్తారు ఆయన భగవంతుడు. అంటే మనసు కంటే ఇక్కడ మనసునే ఆయన కంట్రోల్ చేస్తారు. Who attains to more speed than mind can ever do, whom even the gods reach not, nor thought grasps, he moving everything moves. అంటే చూడండి, ఆయనను భగవంతుని ఆలోచన ద్వారా మనం అర్థం చేసుకోలేము, కానీ ఆలోచన ఆయన వల్లే కలుగుతుంది. ఎందుకంటే ఆలోచన ఆయన వల్లే వస్తుంది కాబట్టి ఆలోచన ద్వారా మనము అర్థం చేసుకోలేము. ఈ ప్రపంచాన్ని ఆయన తిప్పుతున్నారు కాబట్టి, ఆయన అంటే మనిషి కాదు, చైతన్యం, అది తిప్పుతుంది కాబట్టి ప్రపంచం అంతా తిరుగుతుంది. ఆ భగవంతుని శక్తితోనే తిరుగుతుంది. ఎవ్రీథింగ్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఆయనలోనే ఉంది, అందులోనే ఉంది. అంటే భగవంతుడు అంటే ఏంటని చెప్పడానికి ఏం చెప్తాము? నోటితో వర్ణించలేము, ఇది అని చెప్పలేము, దానికి రూపం లేదు. అందుకని భగవంతుడిని చెప్పడానికి ఇది రకరకాలుగా చెప్తున్నారు. మనసు కంటే మనకు తెలిసిన దాంట్లో స్పీడ్ అనేది ఏంటి? మనసే. మొత్తం ఈ ప్రపంచంలో మనసు కంటే కూడా ఆయన స్పీడ్గా వెళ్తాడని చెప్పడంలో ఏంటనమాట, మనం అనుకున్న దానికంటే చాలా గొప్పవాడు ఆయన అని చెప్పడానికి అనమాట. అలాగే హీ ఈజ్ నియర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఫార్ అవే. ఆయనకు మనకు చాలా దగ్గరలో ఉన్నాడు.
మళ్ళీ చాలా దూరంలో ఉన్నారు. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? నువ్వు భగవంతునికి దగ్గరయ్యే కొద్దీ నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు దూరంగా ఎంతసేపు నీ ఇంద్రియ ప్రపంచంలోనే మునిగి తేలుతున్నావు కదా, నీకు చాలా దూరంగా ఉంది. ఆయన తద్దూరే తద్వంతికే, ఎంత మంచి మంచి మాటలు ఉన్నాయి తెలుసు ఉపనిషత్తుల్లో. ఆయన అందరికంటే దూరంలో ఉన్నాడు, నీకు అందరికంటే దగ్గరలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు భగవంతుని యొక్క నువ్వు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నావా, చైతన్యానికి దగ్గరగా ఉంటే నీకు దగ్గరలో ఉన్నాడు ఆయన. తర్వాత ఆయనే నువ్వు అని నీకు అనుభూతి కలుగుతుంది. అది హయ్యెస్ట్. భగవంతుడికి నీకు తేడా లేదు. కేవలం ఈ మాయలో ఉండిపోయేవే, ఈ ఇంద్రియాల మాయలో, అందుకే దూరంగా ఉన్నాడు అని చెప్తున్నారు. సో హీఈస్ అవుట్ సైడ్ ఎవ్రీథింగ్, ఇంటర్ పెనిట్రేటింగ్ ఎవ్రీథింగ్. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ మధ్యలో ఉన్నాడు. నీలో మొత్తం నీ కణకణంలో ఆయన దూరిపోయి ఉన్నాడు, భగవంతుని యొక్క తత్వం. హీఈస్ అవుట్ సైడ్ ఎవ్రీథింగ్, ఇంటర్ పెనిట్రేటింగ్ ఎవ్రీథింగ్. Whoever sees in every being that same Atman, and whoever sees everything in that Atman, he never goes far from the Atman. చూడండి, ఎవరైతే అందరిలోనూ భగవంతుని చూస్తారో, అలాగే భగవంతునిలోనే అందరినీ చూస్తారో, వాళ్ళకి భగవంతుడు దగ్గరగా ఉన్నారు. ఇంత మంచి శ్లోకాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో శ్లోకాలు. స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు చూడండి. యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి, సర్వభూతేషు చ ఆత్మని తతో న విజుగుప్సతే. ఎవరైతే అందరిలోనూ భగవంతుని చూస్తారో, అందరినీ భగవంతుల్లో చూస్తారో, వాళ్ళకి ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఏమీ ఉండదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్యేవాభూత్ విజానతః తత్ర కోమోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః. అందరిలోనూ అన్ని చోట్ల కూడా ఈ ఆత్మని అంటే చైతన్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి మోహం కానీ కోపం కానీ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని చక్కగా ఈ ఉపనిషత్తులు చెప్తున్నారు. దాన్నే స్వామీజీ ఇక్కడ ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మరి ఎందుకు మనం మిజరబుల్గా ఉంటున్నాము, కష్టాన్ని పొందుతున్నామంటే దానికి కారణం ఏంటి? అజ్ఞానము. ఏంటి అజ్ఞానము? ఏంటి అజ్ఞానం అంటే రకరకాలుగా చూస్తున్నాం, ఒకే వస్తువును రకరకాలుగా చూడడం అజ్ఞానం. ఆ రకరకాలుగా చూపిస్తున్నవి ఏంటి? మీ ఇంద్రియాలు మనసు. ఇంద్రియాలు మనసును మీరు నమ్మగలరా? ఒకరోజు ఒకలా చెప్తే, ఒకరోజు ఒకలా చెప్తాయి. ఒక్కొక్క దాన్ని ఒక రకంగా. మీ కళ్ళు బాగున్నాయి అనుకోండి, ఒకదాన్ని ఒక రకంగా ఒక రంగులో చూస్తారు. కళ్ళు బాగలేకపోతే ఇంకో రకంగా చూస్తారు. ఇదంతా ఇంద్రియాలు ఏవి కూడా మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏ రోజు ఇవ్వవు. సో అవి ఎంతసేపు మీరు ఇంద్రియాల్ని మనసుని నేను వాళ్ళని బాగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను నేను, కానీ కాదు. నా మైండ్లో ఉన్న రంగుని బట్టి నేను వేరే వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటాను. వాళ్ళని వాళ్ళగా నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేవు. సో అందువల్ల మన మైండ్ని, మన ఇంద్రియాల్ని మనం ఎప్పుడు నమ్ముకోకూడదు. అవి ఎప్పుడు కూడా మనకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. సో అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, ఇగ్నోరెన్స్ నుంచి బయటికి రావాలంటే భగవంతుని మీద ఏదైతే ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో దాని మీద ఆధారపడాలి. ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఏంటో మీకు సైన్స్ అంతా చెప్తుందా లేదా? మీరు బయాలజీ చదివారు కదా, బయాలజీలో ఏంటి మీకు బేసిక్ యూనిట్ ఏంటి? బయాలజీలో బేసిక్ యూనిట్ సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్, అవునా కదా? సో ఫిజిక్స్లో బేసిక్ యూనిట్ ఏంటి? ఎనర్జీ. యాటమ్ అనేది కెమిస్ట్రీలో బేసిక్ యూనిట్ ఈజ్ యాటమ్. ఫిజిక్స్లో ఎనర్జీ ఈజ్ ద బేసిక్ యూనిట్. సో మొత్తం అన్నీ చూడండి, ప్రపంచం అంతటా వెనక ఉన్నది ఏంటనమాట అయితే ఎనర్జీ. సో బేసిక్గా ఒక్కటే ఉందా లేదా? సో ఎనర్జీ రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది ఇదంతా కూడా. సో దట్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ మేనిఫెస్టెడ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. ఎలాగైతే ఒక గోల్డ్ నుంచి ఆర్నమెంట్స్ వస్తాయో లేదా, దానికి ఎంతో కష్టపడి కంసాలి రకరకాల షేపుల్లో చేసి రింగ్స్, గొలుసులు ఇవన్నీ చేస్తున్నాడా లేదా? కానీ గోల్డ్ ఒకటే కదా. అలాగే మనం అందరూ డిఫరెంట్గా ఉన్నప్పటికీ వెనక ఉన్నది ఒక్కటే. అది మీకు ఎవరు చెప్తారు? కేవలం కళ్ళు చెప్పవు మీకు. కళ్ళుతో చూస్తే కనిపిస్తుంది మీకు. బాగా ఆలోచించాలి, బాగా డీప్గా ఆలోచిస్తే వెనక ఉన్నదంతా ఒక్కటే అని అర్థమవుతుంది. దట్ ఈజ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఎక్కడైతే ఉందో మీకు ఇగ్నోరెన్స్ ఉండదు కదా, మీకు అజ్ఞానం ఉండదు. అజ్ఞానం అంటే ఏంటి? రకరకాలుగా చూడడం అజ్ఞానం. జ్ఞానం అంటే ఒకటిగా చూడడం. నువ్వు అందరినీ ఒకటిగా చూస్తే కనుక నీలో అందరినీ ఒకటిగా ప్రేమించగలుగుతావు. అందరినీ ఒకటిగా చూస్తే ఒకటిగా ప్రేమించగలుగుతావు. సరే అది చాలా కష్టమండి అన్నారనుకో. చాలా కష్టమండి అంటే ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టు. స్వామీజీ చెప్తున్నారు, అందరినీ ఒకలా ప్రేమించాలని చేయగలమా? ఎవరు చేయలేము, మేము చేయలేము. ఏం చేయాలి? ముందు నీ దగ్గరగా ఉన్న వాళ్ళని ప్రేమించడం నేర్చుకో.
మీ ఇంట్లో ఉన్నారు ఇద్దరు, మీ అక్క చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళిద్దరిని ప్రేమించడం నేర్చుకో. సో నెమ్మదిగా కొంచెం నిస్వార్థంగా వాళ్ళ గురించి కొంచెం మంచి పని చేయడం, వాళ్ళకి సేవ చేయడం నేర్చుకో. ముందు ఒకళ్ళు ప్రేమించడం నేర్చుకో. నెమ్మదిగా 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 అందరినీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కప్పటికి అవుతుంది. ఈరోజు వచ్చేది కాదు అది. కానీ నువ్వు ఇలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే నువ్వు మనిషివి దేవతగా మారిపోతావు. అక్కడ అంత ఉపయోగం అనమాట. నేను ఒక ఆదర్శం పెట్టుకొని ప్రతి నిమిషం నేను ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందు నా వాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటాను, తర్వాత కొంతమంది తర్వాత మీ క్లాస్మేట్స్ని ప్రేమించడం నేర్చుకుంటావు. ఇలా చేస్తూ చేస్తూ నువ్వు ఏమైపోతున్నావు, ఒక దేవతగా మారిపోతున్నావు. నేను చూసి అందరూ ఆశ్చర్యపోతారు, అబ్బా ఎలాంటి అబ్బాయి, ఇంత మంచి అమ్మాయి లేదనుకుంటారు. మీ క్లాసులో ఇంత మంచి అమ్మాయి లేదనుకుంటారు. మీరు ఏం చేస్తున్నారంటే ఆదర్శాన్ని గొప్పగా పెట్టుకోవడం ద్వారా మీరు మనిషిగా చాలా హై లెవెల్లోకి ఎదిగిపోతున్నారు. సో ఇది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మన ఆదర్శం ఏంటి? టు సీ, టు పర్సీవ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఈవెన్ వాట్ యు ఈట్. మనం ఏం చెప్తాం? బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. తినేవాళ్ళు భగవంతుడే, తినే వస్తువు భగవంతుడే, వడ్డించేవాళ్ళు భగవంతుడే, తినే విధానం భగవంతుడు. ఎక్కడైతే వెళ్తుందో అరుగుతుంది కదా, అది కూడా భగవంతుడే. ఎక్కడి నుంచి వస్తుందో అది అంత భగవంతుడే. మన శ్లోకం చెప్తాం ఎందుకని? ఇది మనకు తెలియడానికి. అంతా భగవంతుడే, భగవన్మయం ఇదంతా కూడా. అది తెలుసుకోవడమే జీవితం లక్ష్యం. లేకపోతే మానవ జీవితం వేస్ట్. నీకు 10 కార్లు ఉన్నాయి, 10 అంతస్తులు మేడ కట్టుకున్నావు, ఏం జంతువు ఏం చేస్తున్నావు? నువ్వు అదే చేస్తున్నావు. వాట్ ఈస్ దే? పిల్లలు తర్వాత మళ్ళీ వాళ్ళ మ్యారేజ్, మళ్ళీ సంపాదించుకోవడం, మళ్ళీ సంపాదనలో మళ్ళీ నువ్వు వాళ్ళని మోసం చేయడం, వీళ్ళని మోసం చేయడం, ఈ అబద్ధాలు చెప్పడం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనం హయ్యెస్ట్ ఆదర్శాన్ని పెట్టుకోవాలి జీవితంలో. నువ్వు ఎగ్జామ్స్ చదువుతున్నావు, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్ చదువుతున్నారు. మీరందరూ, నా ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వడం కాదు. మీ మెయిన్ ఉద్దేశం భగవంతుని చూడడం. నాలోనూ భగవంతుని, ప్రపంచంలో కూడా భగవంతుడు. ఇది మీ ఆదర్శం. ఫస్ట్ ప్రైమరీ గోల్ అది. ఇంకా రెండోది మీ ఆస్తులు, అంతస్తులు, మీ సంపాదనలు, మీ మార్కులు, ఇవన్నీ కూడా సెకండరీ. మీ సెకండరీ గోల్ ఏంటంటే 10th క్లాస్ బాగా మార్కులు తెచ్చుకోవడం, లేకపోతే ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం సెకండరీ గోల్స్ అది. ఈ సెకండరీ గోల్లో నువ్వు ఫెయిల్ అయిన ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ గోల్ కరెక్ట్గా ఉంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫెయిల్యూర్. ఇక్కడ సెకండరీ గోల్లో ఫెయిల్యూర్ వచ్చినా సరే మనం అందులో చక్కగా దాన్ని మనం అనుకూలంగా తెచ్చుకొని మన జీవితంలో ముందుకెళ్ళచ్చు. సో అందుకని ప్రైమరీ గోల్ ఏంటి? మీ ఆదర్శం ఏంటి చెప్పండి గట్టిగా. అన్ని చోట్ల భగవంతుడినే చూడడము, ప్రయత్నం చేయడము, దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. దానికి ఏం చేయాలో, ఏం చేస్తే అది చేయగలరో అలాంటి పనులని మీరు చేయండి. చేస్తే ఇంకంతే, ఇంకే ప్రాబ్లం లేదు లైఫ్లో. వండర్ఫుల్. సో సరేనా? చాలా బాగుంది కదా? సరే, చాలు ఇంతవరకు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, అడిగితే చెప్తాను. అంటే ప్రైమరీ గోల్ ఉందనే మనం ఎవరికి చెప్పట్లేదు కదా. చిన్నప్పటి నుంచి మనం చెప్తే కదా అది వచ్చేది. మనకి ఇప్పుడు ఆ సిస్టమే లేదు అసలు. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి అంటే ఎంత హై క్లాస్ స్కూల్లో వేయాలి, కారులో పంపించాలి, ఏసీ రూమ్లో కూర్చోబెట్టాలి, లేకపోతే హై ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవే కదా మన ఆలోచన. మన ఆలోచనలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ సిస్టమ్ ఎక్కడుంది మనకి సమాజంలో? చెప్పండి. పిల్లలకి ఎవరు చెప్తున్నారు అది? మీ ప్రైమరీ గోల్ ఇదేని మీకు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ప్రతి చిన్నపిల్లలు కూడా ఇంట్లో సరైన శిక్షణ ఉంటే ప్రతి వాళ్ళు నేర్చుకుంటారు. ఇంట్లో అట్మాస్ఫియర్ సరిగా ఉండాలి. ఇంట్లో మనం అలా ఆ విధంగా జీవిస్తే కనుక తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అంటే మన కల్చర్ని కోల్పోయాం. మన అమ్మమ్మల స్థాయి నుంచి మనం ఆలోచించండి. మీరు మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఆలోచిస్తే ఎంత వాళ్ళకి గాడ్ ఓరియంటెడ్ ఉండేది లైఫ్. ఏం చేసినా, ఏం చదువుకోకపోయినా, ఎన్ని కష్టాలను వాళ్ళు ఎదుర్కొని కుటుంబాలని పెట్టుకుని, అప్పట్లో అందరికీ 6-7 సంతానం ఉండేవారు. భర్త చనిపోయేవారు, చిన్నప్పుడే పెళ్లి చేసి. ఒక్క స్త్రీ ఏమి చదువుకోలేదు. వాళ్ళు ఒక పక్క నుంచి పిల్లల్ని చేసుకుంటూ ఎంతమందిని మనం చూడలేదు. మీరే చూడండి. మనం వెనక్కి ఒకసారి చూసుకుంటే జనరేషన్స్లో వాళ్ళకి ఏమీ లేదు, కానీ అసలు విషయం వాళ్ళ దగ్గర ఉండేది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ శక్తి? ఈ రోజులో ప్రతిదానికి డిప్రెషన్, లేకపోతే ఇది రెస్ట్లెస్నెస్. కామ్గా ఒక్క నిమిషం కూర్చోలేము మనం. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎందుకంటే మన ఓరియంటేషన్ మన జీవితంలో అలా ఉండేది, మన కుటుంబాలు అలా ఉండేవి.
చిన్నప్పటి నుంచి గాడ్ ఓరియంటెడ్. మాకు చిన్నప్పుడు తెలిసి పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి. ఆ ఇంట్లో ఎక్కడో ఒక మూల పెద్ద దేవుడి గది ఉండేది. ఆ దేవుడి గదిలో నాకు ఇప్పటికీ గుర్తు. ఎటు చూసినా ఎంతమంది అన్ని దేవతల ఫోటోలు ఉండేవి. కింద శాలగ్రామం కానీ పూజ చేయడానికి కానీ ఇవన్నీ ఉండేవి. ఆ లోపలికి స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అంత గుర్తు వస్తూ ఉంటాయి మనకి పాతవన్నీ కూడా. సో దానికి ఇప్పుడేంటి చూడండి, పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకుంటాం. దేవుడికి ఒక చిన్నది ఒక గూడు. అక్కడ ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద బెడ్రూమ్స్ విలాసంగా 5-6 గదులు బెడ్రూమ్స్ పెట్టుకుంటారు. బట్ భగవంతుడికి ఇచ్చేటప్పుడు అది ఒక డెకరేషన్ కింద ఇంట్లో డెకరేషన్ భగవంతుడు. ఇప్పుడు భగవంతుని జాగ్రత్తం చేయాలి. రోజు అక్కడికి వెళ్ళి మనం చేయాలి, అది కాదు. ఎంత అందంగా అలంకరించాము ఇది కాదు కదా ఇంపార్టెంట్. మనం ఆయన్ని ఎంత పిలుస్తున్నాం, ఇది ఈ ఓరియంటేషనే లేదు. అందుకని పిల్లలకి ఎలా వస్తుంది? పిల్లలు పాడైపోతున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది పిల్లలకు కూడా. ఆ కల్చర్ని మనం రెస్టోర్ చేసుకోవాలి. నెమ్మదిగా రెస్టోర్ చేసుకుంటేనే మనకు భారతదేశం మళ్ళీ మన ప్రతి ఇల్లు ఒక గుడి. నిజంగా నేను చెప్తున్నాను, నాకు గుర్తున్నంత వరకే నాకు చిన్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం కింద ఉండేది. తులసి మొక్క ఇంట్లో గుర్తుందా మీకు? పెద్ద వాకిలి మధ్యలో తులసి మొక్క. అక్కడికి వచ్చి మన అమ్మమ్మలు వాళ్ళందరూ పూజ చేసి తులసికి నీళ్లు పోసి, ఎంతటి ఆరోగ్యం అక్కడ. తులసి మొక్క ఎంతటి మెడిసినల్ వాల్యూ ఉంది. ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు ఆలోచించి పెట్టారు. మన ఆరోగ్యం ఉండాలి, వేప మొక్క ఉండాలి పెరట్లో. ఇవన్నీ కూడా మంచి ఏవైతే ఉన్నాయో మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా మనం పూజ చేయాలని పెట్టారు. ఈరోజు వేరే క్రిస్టియానిటీ తీసుకొని ఆ పూజలు చేయకూడదని చెప్తారు. వాళ్ళు చెప్పి వదిలేస్తారు ఎంతమందో. ఈ కల్చర్ని వదిలేస్తున్నాం ఎలాగా. ఇది మన కల్చర్ నాశనం చేయడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా. భగవంతుని మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఎంతోమంది ఉన్నారు భగవంతులలో. వాళ్ళు కేవలం భారతదేశాన్ని అందరినీ మార్చేయాలని దాంతోనే వచ్చారు వాళ్ళందరూ కూడా. మిషనరీస్. అర్థం చేసుకోండి అందరూ కూడా. మనకి ప్రతి వాళ్ళు పూజ్యులే. క్రైస్ట్ కాదు, మొహమ్మద్ కాదు, గొప్పవాళ్ళు అనగానే భారతీయులకు చెప్పనవసరం లేదు. మనం వెంటనే కాళ్ళ మీద పడతాం. మన సంస్కృతిలో ఉంది. కానీ మనకున్న సంస్కృతి నుంచి వేరు చేసి మీరు పూజలు చేయొద్దు, అది చేయొద్దు అంటే మనకేం అర్థం కావట్లేదు. నిజంగానే మానేస్తున్నాం మనం. పెద్ద పెద్ద కుటుంబాలు చదువుకున్న వాళ్ళు కూడా మానేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలియదు కదా, మీకు సంస్కృతిలో ఏముందో మీకు తెలియదు. మనకు ఒక పద్ధతి చెప్పారు, ఆ పద్ధతిలో మనం వచ్చాం, ముందుకెళ్ళాం. కానీ ఈరోజు మనకే అనుమానం, ఇది కరెక్టా కాదా? మీరు విగ్రహాలు పూజిస్తున్నారంటే నిజమే కదా, ఏముంది రాయిలో ఏముంది అంతే వదిలేస్తున్నాం. కానీ దాని వెనుకున్న సైన్స్ మనకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. అంటే ఈరోజు అవసరం వచ్చింది, అంతకుముందు అవసరం లేదు మనకి. ఎందుకు ఒక నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్ళాం. కానీ ఈరోజు ప్రతి వాళ్ళు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ వాటిని నాశనం చేస్తున్నారు, మీ గుళ్ళని పగలగొడుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈరోజు మనం అందరం డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కల్చర్ ఇంకెక్కడా లేదు ప్రపంచంలో అక్కడ అందరూ తెలుసుకుంటున్నారు. ఈరోజు మీరు వినండి, అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు వీడియోలు వినండి, మనకన్నే బాగా. మనకేం అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఇంత గ్రేట్ కల్చర్ ఇది అంటే. ఇక్కడ ఉందన్నమాట, భగవంతుని ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి మనిషి క్రూరంగా మారే అవకాశం లేదు ఇక్కడ. మీరు భగవంతుని దగ్గర అవుతారంటే ఇక్కడ మారాలి. ఏదో నమ్మేయడం, అక్కడ గుడికి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ భగవంతుడు అంటే. ఇక్కడ ఈ కల్చర్లో నువ్వు మారకుండా నువ్వు ఎదుటి వాళ్ళని చంపుతావు, నువ్వు భగవంతుడు అంటావు. ఏంటి అసలు అర్థమే ఉంది అక్కడ? ఎదుటి వాళ్ళకి చిన్నది ఒక వెంట్రుకు లాగితే నీకు కష్టం కలుగుతుందా? అప్పుడే నువ్వు నిజంగా భగవంతుడి దగ్గరగా ఉంటాడు. భగవంతుడి పేరు మీద నువ్వు నలుగురిని చంపుతున్నావు అంటే ఏం మతం అది? ఏం భగవంతుడు అది? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కల్చర్లో ఇంతటి ఎప్పుడో టైం టెస్టెడ్ కల్చర్ అనమాట ఇది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి, ఎప్పుడు మొన్న వచ్చాయి మతాలన్నీ కూడా. ఎన్ని వేల సంవత్సరాల టైం టెస్టెడ్ కల్చర్. ఇది కూడా మన వాళ్ళని నాశనం చేసి, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. చరిత్ర కేవలం మనకు ఒక 2000 సంవత్సరాల క్రితం చరిత్రను రాశారు, మన భారతదేశ చరిత్ర. మనం ఎప్పుడు రాసుకోలేదు, అది మనకు తెలియదు. చరిత్ర రాసుకోవాలి, ఎవరో వస్తారు, ఇవన్నీ మనకు తెలియదు. మనం జస్ట్ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళాం, భగవత్ కేంద్రితమైన జీవితాన్ని. కానీ చరిత్ర మీకు లేదు కదా అని చెప్పి మనకు రాసిన చరిత్రలో ఈరోజు ఉంది ఇండియన్ హిస్టరీ కేవలం 2000 సంవత్సరాలు ముందు అంతే. కానీ మనకు 10,000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఈరోజు తవ్వకాల్లో ఒక్కొక్కటి బయట ఇట్లా రాస్తే అదే నమ్మేసాం మనం. అదే చెప్తారు మాకు హిస్టరీ. మా అమలప్రాణ మాతాజీ, మా సెక్రటరీ మాతాజీ హిస్టరీ, ఆవిడ గోల్డ్ మెడలిస్ట్ ఎంఏ. ఆవిడ అంటారు, నాకు ఇవన్నీ ఏం తెలీదు, జస్ట్ ఆయన స్మిత్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన చెప్పిన హిస్టరీయే కరెక్ట్ అనుకుని అదే మేము ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇదంతా ఎంత మిథ్య, అంత రాసి అంటే అంత దారుణాలు జరిగాయి మన దేశం పైన, సంస్కృతి పైన. మన సంస్కృతి టైం టెస్టెడ్. స్త్రీలకి పురుషులకి సమానమైన అధికారం ఇచ్చింది మన సంస్కృతి. స్త్రీలు అనేది ఒక భోగ వస్తువుగా ఎప్పుడు చూడలేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఒక భోగ వస్తువు స్త్రీ అంటే. నేను పురాణాల గురించి చెప్పట్లేదు, మీరు ఒరిజినల్ ఉపనిషత్తులకు వెళ్ళండి. పురాణాల్లో కొన్ని చోట్ల అలాగే ఉంది. కొన్ని రామాయణ మహాభారతాల్లో కూడా చాలా స్త్రీలను చాలా తక్కువ చేసి చూపించారు. కానీ మీరు ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఉపనిషత్తులు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి అక్కడ.
అసలు ఏమి స్త్రీలు పురుషులు సమానం, మనిషి అన్న తర్వాత దేహం అన్న తర్వాత నథింగ్. ఈ దేహం ద్వారా మనము ఏ శరీరమైనా మనం భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవాలన్నది మన ఒరిజినల్ గ్రంథాల్లో ఉంది. అందుకే స్వామీజీ గో బ్యాక్ టు ఉపనిషత్స్ అంటారు. సో ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకోవాలి. అందులో ఎంత సైంటిఫిక్ అంటే ఎక్కడ మూఢనమ్మకం అంటే ఉండదు, భయం అంటే ఉండదు. సత్యం అంటే ఇది, నువ్వు ఇలా ఉంటే నీకు సత్యం దర్శిస్తావు, దేనికి భయపడాల్సిన పని లేదు ప్రపంచంలో. అటువంటి మహత్తరమైనటువంటి సత్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. అదే స్వామీజీ ఈరోజు ఒక ఉపనిషత్తు యొక్క సారాంశం చెప్పారనమాట. ఉపనిషత్తు ఏంటి? ఈశావాస్య ఉపనిషత్తు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంకేమైనా ఉన్నాయా, డౌట్లు ఉన్నాయా ఎవరికైనా? అదే ఎవరి గురించి చెప్పట్లేదు, వాళ్ళు చేసే మంచి ఎవరి గురించి చెప్పట్లేదు, వాళ్ళు మారుస్తారంటే అదే అదే మనలో అది కూడా జడత్వం ఎక్కువైపోయి, ఎందుకంటే అలా అయిపోయింది. అంత దారుణం జరిగాయి సంస్కృతి పైన విద్యా విధానం ద్వారా మెయిన్గా మనల్ని అందరినీ కూడా మొత్తం డైవర్ట్ చేశారనమాట. మనకు గురుకుల సిస్టమ్ ఉన్నదాన్ని మొత్తం వాళ్ళంతా తెలుసు కదా. బ్రిటిష్ పార్లమెంట్లో మెకాలే మీ అందరికీ తెలుసు, ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఇక్కడ విద్యా విధానాన్ని నాశనం చేయాలి. క్లియర్గా హిస్టారికల్గా అది డాక్యుమెంట్ ఉంది. ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పాడు. ఆయన భారతదేశంలో ఎంత నైతికత అంటే ఈవెన్ ఎంత పేదరికం ఉన్నా సరే ఎప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పడం నేను చూడలేదు. అంటే అటువంటి విద్యా విధానం ఉన్నంతవరకు వీళ్ళు ఎవరిని ఏం చేయలేరు. అందుకని దానిని మొత్తం ఆంగ్ల విద్యతో మనం మొత్తం దాన్ని నాశనం చేయాలి. అంటే ఇంగ్లీష్ అంటే వాళ్ళకి మోజును పెంచాలి, ఇంగ్లీష్ వాళ్ళంటే గొప్ప. నిజంగా వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఈరోజు ఇంగ్లీష్ 2 మాటలు మాట్లాడితే వాళ్ళు దేవతల్లా చూస్తూ ఉంటాం మనం. మమ్మీ డాడీ, అమ్మ అని పదం లేదు, ప్రతి వాళ్ళు మమ్మీ డాడీ. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇది ఒక రకమైన బానిసత్వం అనమాట. ఇది మీ భాషలో మాతృభాషలో అమ్మ అనే పదం ఉంది, ఏంటిది మమ్మీ డాడీ. ఇంగ్లీష్ వాళ్ళు అందులో బాగా సక్సెస్ అయిపోయారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఈరోజు నరాల్లో మనకు జీర్ణించిపోయింది. ఒక 2 మాటలు స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే అది గొప్ప అనుకున్నాం. మాతృభాష మర్చిపోతే గొప్ప. ఇప్పుడు అలా అయిపోయాం మనం. ఎంతటి భావదాస్యాన్ని మనం వెళ్ళిపోయామో చూడండి. అందువల్ల ప్రతి విషయం మనం ఆలోచించాలి. మన యొక్క కల్చర్ ఏదైతే ఉందో దానిలో మనకు గర్వం రావాలి. స్వామీజీ ఆ గర్వం ఉండేది. ఆయన ఒక్కటే అంటారు, మరి ఇంతటి భారతదేశ మీరు అంత డిగ్నిఫైడ్గా ఎలా ఉంటారంటే అదంతా నా యొక్క జాతి డిగ్నిటీ అంటారు. ఎందుకంటే జాతి గురించి ఆయన చదివారు, ఆయనకి తెలుసు కాబట్టి అంత గర్వం. మనకేం తెలియదు కాబట్టి ఎవరైనా ఏదైనా విమర్శించడం అయ్యో అంతే కదా అనుకుంటాము. కానీ ఆయన మాటకు మాట చెప్పగలిగారు, ఎందుకంటే ఆయన చదివారు, దాని గురించి అధ్యయనం చేశారు. మనం కూడా అలా చేస్తేనే మన సంస్కృతిని మనం చేయగలుగుతాం. ఇంతటి భారతదేశంలో పుట్టడం అనేది చాలా చాలా అదృష్టం నిజంగా. దీనిని మనం కోల్పోకూడదు మన యొక్క దాన్ని. సో మనదే దోషం, మనమే దోషం. మనం కూడా స్వామీజీ కూడా చెప్తారు, మనం సొసైటీలో చాలామందిని అంటరాని వాళ్ళని, తక్కువ వాళ్ళని మనం చూసాం కదా. దానివల్ల ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వేరే దేశాలు వచ్చి మనల్ని, ఎందుకంటే కర్మ అనేది అనుభవించాలి. ఒక జాతిగా మనం అందరి కాళ్ళ దగ్గర జీవించాల్సి వచ్చింది. ఎందుకంటే మనం మన సొసైటీని చాలామందిని మనం చాలా తక్కువగా చూసాం శతాబ్దాలుగా. సో మీరందరూ కూడా మనిషి అనగానే ఆ దైవాన్ని మనం చూడడం నేర్చుకుంటే మళ్ళీ మన జాతి ఎప్పుడు ఇంకెవ్వరు ఏం చేయలేరు, అలాగే ముందుకెళ్తుందని చెప్పారు. సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.